పార్లమెంట్లో 140 మంది ఎంపీలను సస్పెండ్ చేసినందుకు నిరసనగా ఇందిరా పార్క్ వద్ద కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమం చేపట్టింది. దీనికి సంబంధించి అంజన్ కుమార్ యాదవ్ ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. అడిగితే చెప్పండి, ఎట్లా చూస్తున్నామంటే వాళ్ళ యొక్క దౌర్జన్యం రాక్షసి పాలన ఎట్లుందో మీరు చూస్తున్నాం, మేము చూస్తున్నాం. దానికి వ్యతిరేకిస్తే వీళ్ళందరం కూడా ఆల్ పార్టీస్ వాళ్ళని ఖండిస్తున్నాం. ఇది దౌర్జన్యకర చర్య. దీని గురించి అడిగితే మా ప్రియతమ రాహుల్ గాంధీ గారు ఆ రోజు అట్లే సస్పెండ్ చేసి ఈరోజు 140 మందిని వీళ్ళు సస్పెండ్ చేస్తారు. ఈ దేశ చరిత్రలో ఇంతకుముందు ఎన్నడూ జరగలేదు. ఈ దౌర్జన్యమైన పాలన, ఈ మోదీ పాలన, ఈ మోదీ రాక్షస పాలనను ప్రజలందరూ కూడా రానున్న 3 సంవత్సరాల్లో 3 నెలల్లో ఎలక్షన్స్ ఉన్నాయి. ప్రజలు గచ్చి గుణపాఠం చెప్తారు. కొత్త పార్లమెంట్లో స్మోక్ దాడి జరగడాన్ని ఎట్లా చూస్తున్నారు? స్మోక్ దాడి చేశారు కదా, స్మోక్ దాడి జరిగింది దాని గురించే కదా. ఎవడు ఈ స్మోక్ దాడి, ఆ స్మోక్ దాడిలో కళ్ళు పోతుండే, ఇంకేమన్నా పోతుండే, గుడ్డోళ్ళు అవుతుండే, ఎట్లయితే భూపాల్లో అయిందో అట్లా అవుతుండే. అది ఎవరు చేసిర్రు? మోదీ వచ్చి అమిత్ షా హోమ్ మినిస్టర్ జవాబు ఇవ్వాలి కదా. పార్లమెంట్లో జవాబు ఇవ్వాలని గట్టిగా పడితే వాళ్ళందరినీ సస్పెండ్ చేసిండు. ఆ సస్పెండ్ చేసినందుకే దాన్ని వ్యతిరేకిస్తూ ఈ ధర్నాలు చేస్తున్నాం. మేము దాడి వెనుక ఎవరున్నారు అనుకుంటున్నారు? దానికి వెనుక వాళ్ళే ఉన్నారు, బీజేపీ వాళ్ళే ఉంటారు. బీజేపీ వాళ్ళ ఎంపీ వాళ్ళకు పాసులు ఇచ్చిండు కదా, వాళ్ళే చేస్తారు. వాళ్ళే ఎలక్షన్ కూడా ఏదో ఒకటి సృష్టిస్తారు. అప్పుడు పుల్వామా అంటారు, ఇప్పుడు ఇది అంటారు. సెంటిమెంట్ కొట్టి రాముంది అయిపోయింది. ఇప్పుడు ఇవి కొత్త తెర మీదకి తీసుకొస్తారు. మీరు రెండు సార్లు ఎంపీగా పనిచేశారు సికింద్రాబాద్ నుంచి. ఎప్పుడైనా ఇట్లాంటి ఘటన జరిగింది? ఎప్పుడు జరగాలి ఇట్లా అసలు ఘటన. ఫస్ట్ టైం చూస్తున్నాం ఇట్లా అసలు ఘటన. దీన్ని ఖండిస్తున్నాం అన్న. వచ్చే జనరల్ ఎలక్షన్లో తెలంగాణలో ఎన్ని సీట్లు గెలవబోతుంది కాంగ్రెస్ పార్టీ? మొత్తం సీట్లు కాంగ్రెసే గెలుస్తుంది. చాలా భారీ మెజార్టీతో చాలా సీట్లు గెలుస్తాం. మీరు చూస్తారు కదా, మొన్న కొంత అన్యాయం జరిగిన సిటీ సరౌండింగ్లో వాళ్ళు గమనించారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపిస్తారు. హైదరాబాద్ నుంచి అంజన్ కుమార్ యాదవ్కి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తారు చాలా మంది కార్యకర్తలు. ఇక మా హైకమాండ్ ఏం చేయాలో వాళ్ళు అందరి గురించి తెలుసు. వాళ్ళు ఏం ఖచ్చితంగా, ఎందుకంటే ఎప్పుడు కూడా తాను ఎంపీగా పనిచేసినప్పుడు సమయంలో కూడా ఇంతమందిని సస్పెండ్ చేయలేదు. ఇప్పుడు 140 మందిని సస్పెండ్ చేసి దానికి కారణంగానే నిరసన కార్యక్రమం వెంటనే వారిపైన సస్పెన్షన్ ఎత్తివేసి ఆ సభలోకి అనుమతించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు అంజన్ కుమార్ యాదవ్.